హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. మేమైతే ఇలా బెల్లపప్పాలు అంటే ఎట్లాంటి బియ్యం నానబెట్టుడు కానీ పాకం వచ్చేది లేకుండా అప్పటికప్పుడు చేసుకునేది. పిల్లలు ఉన్న కన్నా అయితే పిల్లలు కావాలని ఏదైనా స్వీట్ కావాలన్నప్పుడు మనం షాపులలోకి వెళ్ళి తెచ్చేయకుండా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా మంచిది కదండి. నేనైతే బెల్లంతో పొడిబిండితో ఇలా బెల్లపప్పాలు అయితే చేసిన. నేను ఎట్లా చేసినా చూపెడితే చూడండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేనైతే ఒక కప్పు బెల్లాన్ని తురిమి తీసుకొని ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్ళు, అలాగే ఒక 2 ఇలాచీలు వేసి ఈ బెల్లం రసాన్ని అయితే కరగబెట్టుకున్న తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. ఈ వడగట్టుకునేది నాకు మిస్ అయింది. బెల్లం కరిగిన తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదు. ఒకసారి పొంగు వస్తే సరిపోతుంది. ఇట్లా పొంగు వచ్చే వరకు ఈ బెల్లాన్ని అయితే కరిగించుకొని మనం వడగట్టుకొని పెట్టుకోవాలి. దీనికి కప్పు బెల్లానికి ఒక కప్పు మీద కొంచెం అంతా ఈ బియ్యం పిండి అనేది పడుతుంది. తడి బియ్యం పిండి కాదు, ఇది పొడి బియ్యం పిండి. మనం విలేజ్లో ఉంటాం కదా, మరి ఆడించుకుంటాం. మామూలుగా సిటీ వాళ్ళు అయితే కొనుక్కొచ్చుకుంటారు. మనం విలేజ్లలో పల్లెటూర్లలో అయితే మనము పట్టించుకుంటాం కదా. ఇలా పట్టించుకున్న పిండిని ఇట్లా పోసి కలుపుకోవాలి. వేడిగా ఉందని నేను స్పూన్తో కలిపిన. ఈ కప్పు కన్నా కొంచెం ఎక్కువ పిండి పట్టింది నాకు. ఈ పిండిని మంచిగా మనం చపాతీ పిండి బియ్యం రొట్టె పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా పెట్టుకొని దీనికి కొంచెం అంతా నేనైతే నెయ్యిని కూడా వేసుకున్నా. ఎందుకంటే మనకు మెత్తగా మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. నేను బెల్లం రసంలో 2 ఇలాచీలు కూడా పౌడర్ చేసి వేసిన. అది మీరు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇట్లా నెయ్యి మొత్తానికి పిండికి పట్టేటట్టు కలుపుకొని దీనిలో ఒక ముద్ద చేసుకొని పెట్టుకొని చపాతీ పిండిలా ముద్ద వేసుకుంటాం కదా, కొంచెం మెత్తగానే ఉండాలి. దీనికి పైనుండి కూడా ఇంకా కొంచెం నెయ్యిని రాసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మంచిగా నానుతుంది. నానిన తర్వాత మంచిగా పిసికి పలుగులు రాకుండా మనం చపాతీ అంటే మనం బియ్యం రొట్టెకి ఎట్లా పిండిని విసుకొని పక్కన పెట్టుకుంటాం, దీన్ని కూడా విసుకొని కొంచెం మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇట్లా ఒక కవర్కి కొంచెం ఆయిల్ రాసి ఒత్తుకుంటే చాలా సూపర్గా వస్తాయండి. నేనైతే ఒక్కొక్కటి వేసిన, 2 కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ కొంచెమే పోసిన కనుక ఒక్కొక్కటి వేస్తున్నా. ఒక్కొక్కటి అయితేనే బాగుంటాయి. 2 అయితే ఒకటి తీసేసరికి ఒకటి మాడిపోతుందని నేను ఒక్కొక్కటి వేసిన. చాలా చక్కగా మనకు ఆనకం పట్టుకొని తడిపిండి చేసుకుంటే ఎట్లా వస్తాయో బూరెలు, ఇవి కూడా అట్లనే వచ్చినాయండి. చాలా సూపర్ అనిపించింది నాకైతే. నేను ఇదివరకు ఒకసారి చేసినప్పుడు అట్లా రాలే, కానీ ఇప్పుడైతే చాలా సూపర్గా వచ్చినాయి. నేను అప్పుడప్పుడు అయితే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే నేనైతే ఎక్కువగా చేసేది. ఇది తొందరగా అయిపోతుంది, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, పని కూడా తక్కువ. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకు చేసి పెట్టి ఎట్లా వచ్చిందో వీడియో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చినాయి, మంచిగా పొంగి పొరలుగా వచ్చినాయండి. మనం దుకాణంలో కొని పెట్టే వాటికన్నా మనం ఇళ్ళల్లో చేసి పెట్టుకుంటే పిల్లలకు మంచిగా ఉంటుంది. ఇట్లనే మనం గోధుమ పిండితో కూడా చేసుకుంటే చాలా సూపర్గా వస్తాయి. నేను మళ్ళీ ఒకసారి గోధుమ పిండితో కూడా చేసి చూపెడతా. పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ చేసి ఇంటికన్నే చేసి ఇచ్చుకోవాలండి. మనం ఏదన్నా పిల్లలకు తినాలనిపించి చేసి పెట్టాలి.